హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. అదేమిటంటే చేపల ఫ్రై ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ సూపర్గా, ముక్క కరకరలాడుతూ చాలా బాగుందండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా కూడా సేమ్ ఇదే విధంగానే చేసుకొని తింటారండి. అంత బాగుంది. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం చేపల్ని తీసుకోవాలండి. అది నేనైతే 1 కిలో చేప తీసుకున్నాను అండి. అది లైవ్ చేప. చాలా బాగుంది. ఈ విధంగా ఫ్రై చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోయిందండి. మీరు ఏ రకం చేప అయినా సరే పర్లేదండి, ఏ చేప తీసుకున్నా కానీ ఈ టైప్లో చేసుకోవచ్చు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకునేసి, ఆ తర్వాత కొద్దిగంత జీలకర్ర పొడి కూడా దాంట్లో వేసుకునేసి, ఆ తర్వాత గరం మసాలా 1/2 టేబుల్ స్పూను వేసుకుందామండి. దీని తర్వాత స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకునేసి, ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకుందామండి. ఓకేనా. ఇవన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ కూడా దీంట్లో వేసేసుకునేసి, ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా 1 టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఆఖరిలో కాస్త ఒక నిమ్మ చెక్కని మంచి రసం వచ్చేదాన్ని అలా పిండేసుకునేసి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇవి 2 వేసాక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఈ ప్రతి ఒక్క ముక్కకు కూడా మనం వేసిన ఈ ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం ఇవన్నీ కూడా ప్రతి ముక్కకు కూడా బాగా అప్లై అయ్యే విధంగా ఇలా కలుపుతూ, అంటే చేతికి ముళ్ళులు తగలకుండా ఈ టైప్లో బాగా కలుపుకోవాలండి. ఓకేనా. అది ఒక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ముక్కకి కూడా లోపల పైన బాగా ఈ విధంగా అప్లై చేసుకునేసి, ఈ చేపలను అయితే మనం కనీసం అంటే 1 అరగంట సేపు అయితే బాగా ఊరనిచ్చుకోవాలండి. అప్పుడేమవుద్దంటే మనం ఇందులో వేసిన ఈ ఉప్పు, కారం, నిమ్మరసం ఇలాంటివన్నీ బాగా ముక్క పీల్చుకునేసి టేస్ట్ చాలా బాగుంటుందండి. అప్పుడు ఈ విధంగా మనం ఫ్రై చేసినప్పుడు లోపల ముళ్ళుతో సహా మనం ఇలాగే కరకరలాడుతూ తినేయచ్చండి. అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అరగంట సేపు ఊరబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఇవి ఫ్రై చేసుకోవడానికి ఎంత అవసరమో అంత ఆయిల్ అయితే వేసుకుందాం. నేనైతే ఒక 3 గంటలు ఆయిల్ వేసానండి. దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి. అంటే మరీ మసాలా కాగే అంత వేడెక్కనివ్వకూడదండి, మీడియంలో ఉండేలా చూసుకునేసి, ఆ తర్వాత ఈ చేప పీసెస్ని అందులో పెట్టేసుకుందాం. అంటే మరీ నూనె ఎక్కువ కాగిందంటే మనం చేప పీసు అందులో పెట్టంగానే పైన వరకు మాడిపోయినట్టు వచ్చేసి లోపల ఉడకదండి. అందుకనేసి ఎప్పుడైనా సరే నూనె కొంచెం మీడియంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పీసెస్ని పెట్టేసుకునేసి దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ 2 వైపులా బాగా కరకరలాడే అంత విధంగా వీటిని మనం బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పీసెస్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలంటే మాత్రం ఈ ఒకటి ఖచ్చితం చేసుకోవాలండి. మంట హైలో పెట్టకుండా మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటూ, ఇవి సన్న మంట మీదనే మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో అంత మంచి రుచిగా ఉంటుంది. అప్పుడే లోపల ముళ్ళు వరకు కూడా బాగా వేగి కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఆ టైప్లో వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక్కసారి ఎలా వేగాయో ఈ టైప్లో మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందామండి. కానీ ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సేమ్ ఇదే విధంగా మనం ఎన్ని ముక్కలను అయితే ఊరబెట్టి ఉంచామో ప్రతి ఒక్క ముక్కను కూడా సేమ్ ఇదే విధంగానే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒక్కసారి వేయకూడదు. మనం చేప ముక్కల్ని తిరగేయడానికి ఈజీగా ఉండే విధంగానే ఆ ప్యాన్లో పెట్టుకునేసి వీటిని మనం బాగా తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇవి ఇప్పుడు రానున్న చలికాలంలో ఈ టైప్లో ఒక్కసారి చేపల ఫ్రై చేసుకొని తిని చూడండి. గడ్డగట్టే చలిలో కూడా మన శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుందండి. ఎన్నో రకాల చేపల ఫ్రైలు తయారు చేయొచ్చు, కానీ అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఇది నెంబర్ 1 టేస్టీగా ఉంటుంది, నెంబర్ 1గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో చేసి చూడండి, అప్పుడు మీరే అంటారండి చాలా బాగుంది. ఈ టైప్లో చేస్తేనే ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా కూడా సేమ్ ఇదే విధంగానే ఫ్రై చేసుకొని తింటారండి. అంత బాగుంది. ఈ టైప్ చేస్తే మాత్రం ఈ విధంగా ఖచ్చితం ట్రై చేయండి.
కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుందండి. ఇది అన్నంలోకే కాకుండా ప్రతి దానిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కూర చేసినా దాని పక్కన ఇది ఒక్క పీస్ పెట్టుకుని అలా నంజుకొని తింటుంటే మరింత రుచిగా ఉందండి. ఇంకా ఏది లేకున్నా కానీ సేమ్ ఇవే అచ్చం ఒక బౌల్లో వేసుకునేసి అలా కూర్చొని తింటుంటే ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. ఈ ఒక్క చేప ముక్క పెట్టుకునేసి దీనిపైన అలా నిమ్మరసం పిండుకునేసి ఒక్క ఆనియన్ ముక్కను అలా నంజుకుంటూ ఈ చేప ముక్క తింటుంటే రుచి ఉందండి, అదిరిపోయిందండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి.